నమస్తే. ప్రస్తుతం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నా. తెలంగాణ అస్తిత్వ వేదిక అనే ఒక సంస్థ పుట్టుకొచ్చింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన లక్ష్యం, ఏకైక లక్ష్యం. తెలంగాణ అస్తిత్వ వేదిక కన్వీనర్ మన దగ్గర పిట్టల రవీందర్ గారు ఉన్నారు. దాని ఉద్దేశం ఏంది, ఫోర్స్ ఎలా ఉండబోతుందో కనుక్కుందాం. సార్ నమస్కారం. మన ఉద్యమం రాబోతుందంట. ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది మరో ఉద్యమాన్ని తేబోతుందా తెలంగాణలో? ఉద్యమము అనే పెద్ద పెద్ద పదాలు మేము వాడలేము ఇప్పుడే, కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏవైతే హామీలు మనం ఇచ్చి ఉన్నామో, తెలంగాణ ఉద్యమ సమాజం ఇచ్చిందో, తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఇచ్చిందో, ఆ ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చడం అనేది ఇంకా మిగిలి ఉన్నాయి. 12 ఏళ్ల పుష్కర కాలం దాటిపోయింది. 2 ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు మారుతున్నాయి, 3 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయినా సరే ఇంకా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇచ్చినటువంటి ఆకాంక్షలు ఏవైతే ప్రజలు వ్యక్తం చేశారో ఆ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. అవి బాకీ ఉన్నాయి. ఇంకా వాటిని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఇంకా ఉన్నది, మిగిలి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వాలు వాటిని అంత ప్రాధాన్యంగా చూడడం లేదు. తమ అధికారంలో ఉండడమా, తమ అధికారంలోకి రావడము, అధికారంలో కొనసాగడము, ఈ 3 అంశాలే రాజకీయాలకు ప్రాధాన్యత ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రం ఏర్పడడానికి త్యాగాలు చేసిన వాళ్ళు ఏం ఆశించినరు, ఈ ప్రజలు త్యాగాలు చేసి ఏం ఆశించినరు, ప్రజలకు ఈ ఉద్యమ సమాజము ఉద్యమ నాయకత్వం ఏం హామీలు ఇచ్చింది, వాటి ఎట్లా నెరవేర్చాలనేటువంటి సోయి ఎవరికీ కూడా లేకుండా పోతున్నది. అది మాకు ఆవేదన కల్పిస్తూ ఉన్నది. మేము ఉద్యమంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి భాగస్వాములుగా ఉండి ఉద్యమకారులుగా పనిచేసినాం కాబట్టి మా మనసు ఆగడం లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు కదా. ఇంకా ఇప్పటిదాకా కొత్తగా ఏర్పడింది రాష్ట్రం, మెల్లమెల్లగా అయితే ఓటేం కూడా చేస్తారు, చదువుకొని అని అనుకున్నాం. కానీ పుష్కర కాలం గడిచిపోయింది, పుణ్యకాలం గడిచిపోయింది. కాబట్టి ఆగాల్సిన అవసరం లేదని మాకు తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి ఒత్తిడి ఉన్నది. మీరు మాకు హామీలు ఇచ్చిర్రు, మీరు మమ్మల్ని సమాయత్తం చేయడంలో, ఉద్యమానికి తీసుకురావడంలో మీరు మాకు అనేక విషయాలు చెప్పారు. మరి అవి ఇప్పుడు అమలు జరగడం లేదు. మీ బాధ్యత లేదా? మిమ్మల్ని నమ్మి మీ 1200 మంది విద్యార్థులు అమరులైనరు, త్యాగాలు చేసినారు తెలంగాణ కోసం. మరి ఆ త్యాగాల ఫలితం వచ్చి ఇవాళ ఎవడెవడో అనుభవిస్తున్నారు, ఏమేమో అనుభవిస్తున్నారు. కానీ మా ఆకాంక్షలు నెరవేరడం లేదు కదా. వాటి సంగతి ఏంది అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి మా బాధ్యత, మేము ఇలా మళ్ళా బాధ్యతను తీసుకొని ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేదాకా విశ్రమించేది లేదు. వాటి కోసం కూడా మళ్ళీ మరొకసారి ప్రజల పక్షాన మాట్లాడాల్సి, గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజల గొంతుకగా, ఉద్యమ ఆకాంక్షల గొంతుకగా మారాల్సిన బాధ్యత ఉద్యమకారుల మీద ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఇవాళ మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి తెలంగాణ అస్తిత్వ వేదిక అనేటువంటి ఒక వేదికను, ఒక సమూహాన్ని, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రేపు 17వ తారీఖు ఆదివారం నాడు రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు దాన్ని ఆవిష్కరించుకుంటున్నాము, ఆవిర్భావం చేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వ వేదిక యొక్క ఫోర్సు ప్రభుత్వంపై ఉంటుందా లేకపోతే వ్యక్తులపై ఉంటుందా? వ్యక్తులు, ప్రభుత్వము ఆ రెండు కూడా మా టార్గెట్స్ కాదు. మా టార్గెట్ ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమము నాయకత్వము, తెలంగాణ ఉద్యమ సమాజానికి ఏ హామీలు అయితే ఇచ్చిందో, ఏ హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజం మొత్తాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసినామో ఆ హామీలు నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా. కాబట్టి ఇక్కడ మనము ఎవరిని నిందించడం గురించి కాదు, ఈ నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంది బాధ్యత, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటుంది అనేది మాకు సంబంధం లేదు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే మీ ఫోర్స్ ప్రభుత్వాలపై ఉంటుంది, క్లియర్ గా ప్రభుత్వమే చేయాలి కదా ఏ పాలసీ అయినా కూడా. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తప్పకుండా ప్రజల పక్షాన వాళ్ళ గొంతుగా మేము తప్పకుండా పనిచేస్తాం. సార్ ఈ మధ్య కాదు సార్, నిన్ననే లోక్సభలో మీ అంశానికి వచ్చింటే, మీ దృష్టికి వచ్చింటే ఆ అంశం తెలంగాణ విభజన అనేది చాలా సున్నితమైన అంశం సార్, పదునైన కత్తి మీద నడిచే అంశం అది. దాన్ని తేజస్వి సూర్య యువ ఎంపీ ఆ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విడగొట్టినరో పాకిస్తాన్ ఇండియాను గట్లే విడగొట్టినరు అని చాలా చులకన భావంతో మాట్లాడినట్టు, అమరవీరుల త్యాగాలను త్యజించినట్లు, అంటే తీసేసినట్టు మాట్లాడు. అసలు ఎందుకు మాట్లాడు, దాని వెనక ఆంతర్యం ఉంది, పెద్దలు ఏమన్నా మాట్లాడమని చెప్పిర్రా? తప్పనిసరిగా దీని వెనుక ఒక దీర్ఘకాలికమైన కుట్ర ఉంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఒక భారతీయ జనతా పార్టీ, ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాము, 1 ఓటు 2 రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి కాకినాడ తీర్మానం చేసిందో, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బేషరతుగా తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను చూసి చలించి సహకరించిందో, ఆ పార్టీ ప్రతినిధి స్వయంగా పార్లమెంట్లోనే మాట్లాడడం అనేది అవమానకరం.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ త్యాగాలను, తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని అవమానించిన విధంగా మాట్లాడింది. ఆయన అజ్ఞానంతో మాట్లాడి ఉండవచ్చు, కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది ఎంపీలు ఏం మేకుతున్నారు? అలా ఏం చేస్తున్నారు? మీరు పార్లమెంట్లో కూర్చోండి. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? టీవీలలో చూసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క శరీరాలే రక్తమే మరిగిపోతున్నప్పుడు పక్కన కూర్చున్న మీకు చేతగా లేదా? తెలంగాణ మనుషులు కాదా మీరు? ఇక్కడి గాలి తీసుకోలేదా? ఇక్కడ నీళ్ళు తాగుతలేరా? ఇక్కడ తిండి తింటలేరా? ఇక్కడ పౌరుషం చచ్చిపోయిందా పదవుల కోసం? కాబట్టి మీరు జవాబు చెప్పాలి. ఎంత అవమానం! వాడు అవమానించిన దానికంటే కూడా మీరు సైలెంట్గా ఉండడం అనేది ఇంకా చాలా అవమానకరం. అది 17 మంది ఎంపీలు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడిన అంత ధైర్యం వానికి, అట్లా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజల యొక్క త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది. ఇండియా పాకిస్తాన్ కాదు ఇది. ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఏర్పడిందో అది ఒక చరిత్ర. దాని గురించి నీకు కూడా తెలియదు, నువ్వు కూడా పుట్టలే. అసలు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే నువ్వు పుట్టలేదు. నువ్వు బచ్చగాని నిన్న వచ్చినావు. నీకు ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసే అవకాశం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, లేదా ఆ శక్తి నీకు ఉండొచ్చు. కానీ దాన్ని ఒక ప్రజల యొక్క చరిత్రను, ప్రజల యొక్క త్యాగాలను అవమానించడానికి వాడడం అనేది నీ మూర్ఖత్వం. ఆయన మూర్ఖత్వం పక్కకు పెడితే ఆ పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఏం చేస్తాం? ఏ ముఖం పెట్టుకొని రేపు పొద్దుగాల వచ్చి మేము తెలంగాణ సహకరించినాము, బిల్లుకు సహకరించామని రేపు ఏం మాట్లాడతారు? ఆయన మీద చర్య తీసుకొని రండి, మాట్లాడండి. ఇవాళ ఈ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని రేపు తెలంగాణలో తిరుగుతారు? ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ నుంచి. మీ భారతీయ జనతా పార్టీ మీ యువ ఎంపీ మీకు అన్నం ముంగట మిమ్మల్ని అవమానిస్తుంటే, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా త్యాగాలని, ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోడానికి సిగ్గులేదు మీకు? మీరు మనుషులేనా? తెలంగాణ మనుషులేనా అసలు? అందుకని ఈ ప్రశ్నలన్నీ కూడా రేపు పొద్దున మీకు వస్తాయి. మీరు రేపు తెలంగాణ తలెత్తుకొని ఎట్లా దిగుతారు? కాబట్టి ముందు మీరు వీళ్ళను తప్పుపట్టాల్సిన అవసరం ఉన్నది. వక్రీకరించారు అనే మాట వినిపిస్తావు సార్, బాగా వక్రీకరించారు. నేను కూడా 1కి 4 సార్లు విన్నా. ఆయన మాట్లాడింది 1కి 4 సార్లు విన్నా. అలా వక్రీకరించడానికి ఏమున్నది? నువ్వు మాట్లాడినావు కదా, బ్రిటిష్ ప్రభుత్వము ఇండియాను పాకిస్తాన్ను విడదీయడానికి ఎట్లయితే విడదీసిందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అట్లా విడదీసింది అని చెప్పి ఆయన స్పష్టంగా అన్నావు. మాకు అర్థమైంది. ఇంకా ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు, మాకు అర్థమైంది. ఇంకా అలా వక్రీకరించడానికి ఏం మిగిలిపాడైంది? కాబట్టి ఈ డొంక తిరుగుడు మాటలు క్షమాపణ చెప్తే అయిపోతుంది, ముక్కు నెలవ్రాత అయిపోతుంది. ఆ పని ఎవరు చేయాలి? ఆ పని ఎవరు చేయించాలి? ఇక్కడి ప్రజల ప్రతినిధులుగా పార్లమెంటులో కాలు పెట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, మనుషులే అయితే, మీరు తెలంగాణ పౌరుషమే మీ రక్తంలో ఉంటే, తెలంగాణ బిడ్డలే అయితే, మీరు ఈ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడదలుచుకుంటే మీరు మాట్లాడాలి, మీరు అడగాలి. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మౌనం? మిమ్మల్ని తుపాకీ పెట్టిండా నెత్తి మీద? ఎందుకు మౌనంగా ఉన్నారు? నిరసన చెప్పడానికి ఏమున్నది? అది తప్పు, అది మాట్లాడడం తప్పు అని అనడానికి కూడా ధైర్యం లేదా మీకు? ఇంత చేయవచ్చినటువంటి పౌరుషమా తెలంగాణ గడది? కాబట్టి తెలంగాణ పౌరుషాన్ని మీరు చూపించాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఓన్ చేసుకోండి. ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమనిపిస్తా ఉందంటే ఒక క్వశ్చన్ మార్క్. అంటే విభజన రాష్ట్రాల కంటే రాష్ట్రాలు కొత్తగా ఏర్పడడానికి అవకాశం లేదు, ఏవైతే రాష్ట్రాలను అలాగనే ఉండాలి, ఇంకా వేరే రాష్ట్రాలు ఏర్పడద్దు అనేది ఉద్దేశం. అది మీ అంతర్యాలు ఏమైనా కానివ్వండి, గంగల పోనీ, మాకు సంబంధం లేదు. మాకున్న సంబంధం ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ త్యాగాలను అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పు జరిగింది అనే దూరంలో మాట్లాడడం అనేది ఇది మొదటిసారి కాదు కదా మాట్లాడు, అనేక రకాలుగా మాట్లాడినారు. గతంలో మోడీ కూడా అన్నట్టున్నాడు పార్లమెంట్ లో, తల్లిని చంపి పిల్లని బతికి. సరే, ఇప్పుడు ఈయనకు తేజస్వి సూర్య కొత్త అవగాహన లేదనుకుందాం, మీరు చెప్పినట్టే. ఇప్పుడు మోడీకి కూడా అవగాహన లేదంటారా మరి? తెలంగాణ సమాజం ఏదైతే ఉన్నదో, తెలంగాణ సమాజం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రదేశం. అందువల్లనే వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఇక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎట్లా చూడాలో గట్టిగా చూస్తాను. వాళ్ళకు ఈ రాష్ట్రం మీద కన్ను పడింది, అధికారం చేయించుకోవాలనే ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. సో ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, రాజకీయాలను రెచ్చగొట్టడం ద్వారా ఆ పనులు చేయడానికి, ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి భాగంగా ఇది మాట్లాడి ఉండొచ్చు. దీని వెనుక కుట్ర లేదని నేను అంటలేను. అందుకనే ముందు చెప్పిన ఇది తప్పకుండా కుట్రపూరితంగా చేసిన వ్యాఖ్యలే. ఇది ఏదో ఫ్లోలో చేసింది కాదు.
అన్యాపదేశంగా చేసింది కాదు. తప్పనిసరిగా దీని వెనుక ఒక క్యాల్కులేటెడ్ కాన్స్పిరసీ అనేది ఉండి ఉంటుంది. ఓకే. అది ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, ఇక్కడి మట్టి బిడ్డలు పార్లమెంట్లో ఉన్న 17 మంది గొంతు విప్పినప్పుడు అది బయటకు వస్తుంది. కాబట్టి మీరు గొంతు విప్పాలి. దొంగలకు సద్దులు మోసినట్లు మీరెందుకు వాళ్ళతో కుమ్మక్కైతారు? తప్పు మాట్లాడడంతో మీరెందుకు తప్పులతో పడతారు? కాబట్టి తెలంగాణ సమాజము ఆయన ఎట్లాగైతే నిరస్తునిగా తప్పుగా చూస్తుందో, మౌనంగా ఉండడం కూడా అంగీకారం అవుతుంది. కాబట్టి అందులో భాగస్వామ్యం మీకు కూడా ఉంటుంది. ఆయన చేసిన అవమానంలో భాగస్వామ్యం మీరు కూడా భాగస్వాములు కాకండి. ఇప్పటికైనా కూడా ఆయన క్షమాపణను డిమాండ్ చేయండి ప్రజల పక్షాన అని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై ఉద్యమకారుడు పిట్టెల రవీందర్ గారు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది అమరవీరుల త్యాగాలను పలుచన చేయడం అనేది ఆయన సారాంశంగా కనిపిస్తావు. ముఖ్యంగా ఏంటంటే 8 ఎంపీలు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రశ్నించాలి. అసలు రేపు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలకు? ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం సమాధానం చెప్తారు? చెప్పాల్సిందే సమాధానం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినట్లే అనిపిస్తూ ఉంది ఆ యొక్క వ్యాఖ్యలతో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.